జక్కంపూడి బ్రదర్స్ వైసీపీ గుడ్ బై చెప్తారా? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అదేవిధంగా కొన్ని శాటిలైట్లో కూడా జక్కంపూడి బ్రదర్స్ మీద కూడా భారీగా వార్తలు వస్తూ ఉన్నాయి. జక్కంపూడి బ్రదర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీలో వారికి సముచిత స్థానం కల్పించడం లేదనే టాక్ అయితే బయట వినిపిస్తూ ఉంది. ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత నమ్మినటువంటి వ్యక్తి. ఆయన హయాంలో కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎన్నో పదవులు తీసుకురావటం, అదేవిధంగా వైఎస్ తోటి కూడా వైఎస్ కుటుంబంతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మరణాంతరం కూడా జక్కంపూడి రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. వైసీపీలో కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించడం జరిగింది. రజానగరం దానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే ఆయన తమ్ముడు కూడా గణేష్ కూడా వైసీపీలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా ఆయనకు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా కూడా జక్కంపూడి ఫ్యామిలీకి ఒక మంచి సముచిత స్థానం వైసీపీలో కల్పించారు ఒకటి కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే 2019కి ముందు మార్గాని భరత్ ఆయన రాజమండ్రి ఎంపీగా కూడా వైసీపీలో చేరి రాజమండ్రి ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందిన తర్వాత కూడా అటు జక్కంపూడి బ్రదర్స్ మధ్య మార్గాని భరత్ మధ్య కూడా అక్కడ రెండు కుటుంబాల మధ్య కూడా వైసీపీలో ఆధిపత్య పోరు, ఒకరి మీద ఒకరు తారస్థాయికి విమర్శలు చేసుకోవటం, అదేవిధంగా పార్టీలో 2019 నుంచి 2024 వరకు కూడా వారిరువురు మధ్య కూడా భారీగా కూడా ఒకరి మీద ఒకరు ఫైర్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పట్లో అధిష్టానం ఈ సమస్యకు చెక్కు పట్టకుండా, ఈ సమస్యను పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రెండు కుటుంబాలు మార్గాని భరత్కు వైఎస్ జగన్ తోటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. అదేవిధంగా జక్కంపూడి ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీ తోటి కూడా వారి తండ్రి గారితో కూడా ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా జక్కంపూడి ఫ్యామిలీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా కూడా ఉంది. అది చిలికి గాలివానే 2024 తర్వాత కూడా జరిగినటువంటి రాజకీయ మార్పుల నేపథ్యంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జక్కంపూడి గణేష్ 2 రోజుల క్రితం కూడా ఆయన ప్రెస్ మీట్లో మార్గాని భరత్ మీద విమర్శలు చేయటం కూడా రాజకీయాలు వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. జక్కంపూడి ఫ్యామిలీకి ఇప్పుడు వైసీపీలో అంత ప్రాధాన్యత కల్పించకపోవడంతో వారు ఇరువురు కూడా కొంత డైనమాలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అధిష్టానం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా కూడా వారు పరిష్కరించకుండా మేనమేషాలు లెక్కించడంతో జక్కంపూడి ఫ్యామిలీ మరో స్టెప్ తీసుకొని వారు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. జనసేన అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా వారితోటి జక్కంపూడి బ్రదర్స్లో టచ్లోకి వచ్చారని కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి అంత ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి జక్కంపూడి ఫ్యామిలీని వైసీపీ మరి చేజార్చుకుంటుందా?